రేవంత్ రెడ్డి గారు, నేను సీఎంగా ఉన్నంత కాలం అసలు బెనిఫిట్ షోలకు అవకాశమే ఇవ్వను. నేను చేసిన ఆ తప్పిదం ఏదైతే ఉందో అది మళ్ళీ ఇంకోసారి నేను రిపీట్ చేయను. అండ్ ఇంకోటొచ్చేసి నెక్స్ట్ సంక్రాంతికి పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్‌కున్నాయి. అయితే హ్మ్. ఈ ప్రభావితం 'అల్లు అర్జున్' గారు వల్ల జరిగిన ఈ ప్రభావితం ఏదైతే ఉందో అది పెద్ద పెద్ద సినిమాల మీద పడే అవకాశం ఉంది. టికెట్స్ రేట్లు ఏం కూడా తగ్గిపోతాయని అంటున్నారు. ఏం పర్వాలేదమ్మా. సినిమాలకి ఇప్పుడు 'అఖండ' గాని, 'పుష్ప 1' గాని టికెట్లు మామూలు రేట్లుగా ఉన్నప్పుడే, ఎలాంటి బెనిఫిట్ షోలు లేనప్పుడే సూపర్ హిట్లు అయినాయమ్మా. హ్మ్. సినిమా హిట్‌కిను ఈ రేట్లకి సంబంధం ఇది దందా. ఈ రేట్లు పెంచనేది దందా. ఎవరికీ ప్రయోజనం లేదు. గవర్నమెంట్‌కి టాక్స్ రాదు. గవర్నమెంట్‌కి రూ. 150 టాక్సే వస్తది. రూ. 150 టికెట్ మీద వచ్చే టాక్సే వస్తది. వీళ్ళు 3000కి అమ్మిన దాని మీద టాక్స్ రాదు. ఆ! సో, ఇయన్నీ ఈ దందా అంతా దందా కార్యక్రమం. దానివల్ల సినిమా కాదు. సినిమా బాగుంటే ఆడుద్ది. లేతే లేదు. బాగుంటే ఎవరున్నా ఆడుద్ది. బాగాలేకపోతే ఎవరున్నా ఆడదు. హ్మ్. ఈ సాక్ష్యం ప్రజలే చూపిచ్చారు. సో, ఇవాళ పరిస్థితిలో హిట్ ఆర్ ఫట్ తప్పితే మిగతాది లేదు. హ్మ్. సో, ఈ ఈ బె డబ్బులు బె ఒకరోజు మొదటి రోజు ఉంటది. లేతే రెండో రోజు రారు. ఇప్పుడు 200 ఇప్పుడు రూ. 200 టికెట్ అంటే 4 సార్లు చూస్తాడమ్మా ఒక అభిమాని. నువ్వు హ్మ్. రూ. 1000 టికెట్ అంటే ఒకసారి చూసి దండం పెట్టుకుంటాడు. హ్మ్. అంత క్రేజ్ ఉంటే గూడా. సో, ఊరినే దీనివల్ల ప్రయోజనం కన్నా ఇదే తక్కువ. రెండో రోజు రేట్లు తగ్గించారు రండి ఓ అని పిలుచుకోవాలి. ఓకే. అదే జరిగినాయి కొన్ని సినిమాలకి. అవును. రెండో రోజు నుంచి మేము మామూలు రేట్లే అని అనౌన్స్ చేసుకోవాల్సింది. ఎందుకు హ్మ్. ఆ కర్మ? అదే రేట్లు ఈ రేట్లు పెంచకపోవటం, పర్మిషన్ ఇవ్వకపోవటం కానీ ఇది అది గతంలో ఇవ్వలేదు. కొన్ని ప్రభుత్వాలు ఇచ్చినియి. దరిద్రం ఏ రాష్ట్రం లేదు. మన రాష్ట్రం దరిద్రం. ఇప్పుడు ఇవ్వలేదు. వద్దు అన్నాం. ఇవ్వద్దు అన్నాం. మాలాంటోళ్ళు అడిగాం. 2000 ఈ నెల డిసెంబర్ 1 తారీఖే ఎళ్లి అడిగాం. వినతి పత్రం ఇచ్చాం. పెడచెవిన పెట్టింది ఈ ప్రభుత్వం. హ్మ్. ఇవ్వద్దంటే ఇచ్చింది. ఇచ్చినాక ఇప్పుడు సొద్దపోస మాటలు మాట్లాడుతుంది ఇహ మీద ఇవ్వమని. హ్మ్. ఈయన అయిపోయినాక ఆకులు గాలిలాగా గిల్లి జవరపడటము, చేతులు కాలాక ఆకులు పట్టుకుంటూ ఉంటారే సామెతలాగా. చేసేసి వాడు ఇప్పుడు మేము చెయ్యము అని అంటే ఏ లాభం? హ్మ్. సార్ ఇంకోటొచ్చేసి 'అల్లు అర్జున్' గారి తరపున మాట్లాడిన అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో, ఆయన ప్రెస్ మీట్‌లో భాగంగా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఇంకెక్కువ కాలం కొనసాగరు. ఖచ్చితంగా ఆళ్ళ ప్రభుత్వం కూలిపోతుంది. 'అల్లు అర్జున్' వెనకాతల ఒక మహా సముద్రమే ఉంది అని అనేసి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు దీన్ని ఏ విధంగా చూడొచ్చంటారు? అంటే అది 'అల్లు అర్జున్' కరెక్టే గారి కదమ్మా! వెనకాతల ఎవరున్నారు? అల్లు అర్జున్ వెనకాల గాని సినిమా ఫీల్డ్ ఉంది అల్లు అర్జున్ వెనకాల. హ్మ్. సినిమా ఫీల్డ్ మొత్తం ఉంది. ఈ సినిమా వాళ్ళని చులకన చేసి మాట్లాడటము, సినిమా వాళ్ళని అవహేళన చేసి మాట్లాడటము, సినిమా వాళ్ళంటే ఏదో గాలితరంగా మాట్లాడటము, ఈ ప్రభుత్వానికి అలవాటైపోయింది. అది 'నాగార్జున' విషయం అవ్వచ్చు, 'సమంత' విషయం అవ్వచ్చు, 'జానీ మాస్టర్' విషయం అవ్వచ్చు. హ్మ్. ఇవాళ చులకనగా మాట్లాడటం. ఈ చులకనగా మాట్లాడటం మానుకోకపోతే వాళ్ళకి తగిన శాస్తి ఈ సినిమా ఫీల్డు సినిమాలు ప్రేమించే అభిమానులు చెప్తారు. హ్మ్. సార్ ఇంకోటొచ్చేసి మీరన్నట్టు వాస్తవమే. ఈ 2024 సంవత్సరం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటినుంచి కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇలా కొంతమంది నేరుగా కొని తెచ్చుకున్న ప్రాబ్లమ్స్ కొనుంటే, కొంతమంది తను చెయ్యని తప్పులకు కూడా వాళ్ళు దాన్ని అనుభవిస్తూ ఉన్నారు. అయితే ఇదంతా కూడా ఎందుకని ఇలా ఈ సంవత్సరం ఎందుకని పర్టిక్యులర్‌గా అందరూ టార్గెట్ ఈ అయ్యారంటారు? ఈ సంవత్సరం ఎందుకంటే దౌర్భాగ్యమైన ఒక వ్యక్తి చీఫ్ మినిస్టర్‌గా ఈ రాష్ట్రానికి ఏర్పడటం. హ్మ్. అదే దరిద్రం. అనుకో ఈళ్ళకి నాటికి నేటికి హస్తినాపురికి తాకట్టు పెట్టు ఈ భ్రష్ట రాజ్యం, ఈ కుక్షింబర పరాయణోత్తం చేసే రాజ్యం, రసిక భామల లాస్యం చేసే రాజ్యం, ఆ! ధనిక సోముల దాస్యం చేసే రాజ్యం. ఉన్నప్పుడు ఇలాంటి దరిద్రాలు ఉంటాయి. హ్మ్. నాటికి నేటికి ఎంతసేపు ఢిల్లీకి గులాములవుతూ కాల్ముక్త దొరని అక్కడ సోనియా గాంధీ కాళ్ళ దగ్గరను, రాహుల్ గాంధీ కాళ్ళు పిసుకుతూ బతికితే ప్రభుత్వానికి ఆత్మాభిమానం ఎక్కడుంటది? హ్మ్. గత 10 ఏళ్లలో శంషేర్‌గా బతికింది తెలంగాణ. మీసం మీద మెలేస్తూ అక్కడ కాంగ్రెస్‌ని, బీజేపీ రెండిటిని ఎదురొడ్డి నిలిచి నిలబడింది మీసం మెలేస్తూ. సలాం గులాం అవ్వకుండా. ఇప్పుడు హ్మ్. వచ్చిన కాడ నుంచి ఈ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి గులాం, ఢిల్లీకి గులాం, ఢిల్లీ కాళ్ళు పిసుకుతూ బతుకుతున్నారు. సిగ్గు, పరువు తీస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం పోరాట పటిమని, తెలంగాణ ఆత్మాభిమానాన్ని మంట కలిపేస్తున్నారు. హ్మ్. ప్రజలు అసహించుకుంటున్నారు. దాన్ని డైవర్ట్ చేయడానికి ఇలాంటి చేస్తున్నారు. హ్మ్. దౌర్భాగ్య రాజ్యం, దౌర్భాగ్య పరిపాలన ఇది. హ్మ్. అంటే కేటీఆర్ గారు ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళలేదు. కానీ రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఇప్పటికి 10 సార్లు వెళ్ళొచ్చారు. కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయనంటారా?
ఈ ఢిల్లీకి వెళ్ళటానికి ముందే ఈ దౌర్భాగ్యం మొదలు 9వ తారీఖు డిసెంబర్ 9 మొత్తం రుణమాఫీ చేస్తాం. మొదటి సంతకం అదే అన్నారు. హ్మ్. ఇంకో డిసెంబర్ 9 కూడా అయిపోయింది. హ్మ్. ఇప్పటికి 47,000 చిల్లర 47,600 వేల కోట్లు ఇవ్వాల్సొస్తే ఆ! 21,000 కోట్లు ఇచ్చారు. మిగతాది ఇంకా ఇదిగో మళ్ళీ అంటున్నారు. హ్మ్. ఇన్ని అబద్ధాలు ఈ ప్రభుత్వం. అప్పుడే మొదలైపోయింది ప్రభుత్వం ఢిల్లీ వెళ్ళడం ఢిల్లీ కంప్లెయింట్ చేశారు. చేస్తారు. అపోజిషన్ అన్నాక చూస్తా ఊరుకుంటారా నువ్వు చేసే దుర్మార్గాల్ని? మీ అధిష్టానానికి చెప్తారు. హ్మ్. అది చెప్పారు. మీ అధిష్టానం కూడా దానికి రెస్పాన్స్ అవ్వకపోతే అప్పుడు జరగాల్సింది జరుగుతుంది. హ్మ్. సార్ ఇంకోటొచ్చేసి ఇప్పుడు 'అల్లు అర్జున్' గారికి ఏదైతే బెయిల్ ఇచ్చారో దాన్ని క్యాన్సిల్ చేసే అవకాశాలున్నాయి. మళ్ళీ 'అల్లు అర్జున్' గారిని తీసుకెళ్ళే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇది వీళ్ళ మొహం ఎంతవరకు వాస్తవం వీళ్ళ అంటారసలు? మొహం వీళ్ళ చేతుల్లో ఉందా చట్టం? హ్మ్. చట్టం వీళ్ళ చేతుల్లో లేదు. చట్టం దాని పని అది చేస్తుంది. హ్మ్. మీరు అన్యాక్రాంతంగాను, అర్ధరహితంగాను మీరేదో కేసులు పెట్టి బెదిరించాలనుకుంటే మీకేం కోర్టు సహకరించదు. హ్మ్. కోర్టు దాన్ని అనేక సార్లు కోర్టు ప్రభుత్వాల్ని నిందించిన సందర్భాలున్నాయి. అనేక సందర్భాల్లో పోలీస్ ఆఫీసర్‌లని మందలించిన సందర్భాలున్నాయి. కనుక వీళ్ళ చేతుల్లో లేదు చట్టం. హ్మ్. చట్టం కోర్టు పరిధిలో ఉంది. వీళ్ళు అనుకుంటే అయిపోతాం. వీళ్ళేదో తీసేస్తామంటే తీసేయటం హ్మ్. అలా ఉండదు కోర్టులు. వీళ్ళు వాగుతారంతే. చిల్లర హ్మ్. వాగుళ్ళంతే. అయితే రేవంత్ రెడ్డి గారు ఒక గంటన్నర పాటు మాట్లాడి, "నా శాయశక్తులా నేను ప్రయత్నిస్తాను. ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళెవ్వరిని కూడా విడిచిపెట్టను. వాళ్ళకి జైలు శిక్ష నేను పడేలా చూస్తాను" అనేసి మాట్లాడుతున్నారు. అసలు ఈయనెవడమ్మా? ఈయనేమి ఊరే ఆఫ్టర్ ఆల్ తంతె గాలిబుట్టలో సీఎం. ఈయనేదో పెద్ద కోర్టు మొత్తం ఈయన చేతిలో ఉన్నట్టు, చట్టం మొత్తం ఈయన చేతిలో ఉన్నట్టు. ఈయనెవడు? హ్మ్. ఎంతవరకు ఈయన? ఎంతవరకు ఎన్నాళ్ళు ఉంటాడో కూడా తెలీదు. ఈయనేదో పెద్ద అసలు ఆఫ్టర్ ఆల్ సీఎం అవ్వగానే మొత్తం అసలు దేశమంతా నేను శాసిస్తాను. నా శాసనం మాట వెళ్తే తన్నుకుంటూ వచ్చాను, గిల్లుకుంటూ వచ్చాను, పొడుచుకుంటూ వచ్చాను, తొక్కుకుంటూ వచ్చాను మాట్లాడతాడు. ఒక ఎన్నికల్లో గెలిస్తే తొక్కుకుంటూ రావడమేనా? ఈ పిచ్చి భాష, పిచ్చి మాట, అహంకారపు భాష తప్పితే హ్మ్. ఆయన అలాగే మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలకేం ప్రజల్లో విలువ లేదు. ప్రజలు నవ్వుకుంటున్నారు, అసహించుకుంటున్నారు, చీ కొడుతున్నారు. హ్మ్. సార్ ఫైనల్‌గా అసలు ఈ కేస్ ఏదైతే ఉందో ఇది ఎప్పటిలోగా మనకొక కొలికొచ్చే అవకాశం ఉందంటారు? ఇప్పుడు అయిపోతుంది. కొలిక్కి హ్మ్. వచ్చేస్తాయి. ఎందుకంటే ఇప్పుడు నైస్‌గా బుద్ధి తెచ్చుకుంది. హ్మ్. చెంపలు చెల్లుని వాయించేశారు ప్రజలు గాని, మీడియా గాని, ఇతర పార్టీలు గాని. సో, ఇప్పుడు బుద్ధొచ్చి దాన్ని సైలెంట్‌గా బౌన్సర్స్ మీద తిప్పుతున్నారు కథని. హ్మ్. బౌన్సర్స్ వల్ల ఇది మొత్తం జరిగింది అవును. అని బౌన్సర్‌ని అరెస్ట్ చేయటం. ఆ బౌన్సర్‌ల మీద కేసు పెట్టటం. ఈ ప ముందోళ్ళు లేరు, థియేటరోళ్ళు కాదు. ఓనర్స్ ఎవరు లేరు ఆ సందర్భంలో. హ్మ్. కనుక వాళ్ళని పెట్టలేం. వాళ్ళ బాధ్యత అంతే కానీ, వాళ్ళు దోషులుగా ఉన్నా సరే వాళ్ళ పేర్లంతే. హ్మ్. అసలు దోషులు ఈ బౌన్సర్సు. హ్మ్. వీళ్ళే పోలీసుల మీద చేసుకున్నారు. వీళ్ళే ప్రజలను తోసేశారు. హ్మ్. అందువల్లే చాలా మరణం జరిగింది. ఇట్లా తేల్చేసి దాన్ని అట్లా చేసేస్తారు. హ్మ్. సార్ యాక్చువల్‌గా ఈ 'పుష్ప 2'కి సంబంధించి ఏదైతే ఇష్యూ జరిగిందో 3 ఇంకా రాకపోవచ్చు, ఆగిపోవచ్చు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఏ అది ఈ జరుగుతుందంటారా ఈ అసలలాగు? 'శ్రీ' అనేది 3 ఇంకెప్పుడో ఒక సంవత్సరం తర్వాతమ్మా. అవును. ఇప్పుడే రేపు రిలీజ్ అయ్యే సినిమా కాదు కదా అది. అవును.